స్టార్ హీరో విజయ్ చివరి సినిమా జననాయకన్ రిలీజ్ వాయిదా వ్యవహారం తమిళనాట సంచలనంగా మారింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. దాంతో కోర్టు మెట్టెక్కారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్ర సెన్సార్ సర్టిఫికేట్ కు సంబంధించి దాఖలైన కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సర్టిఫికేషన్ అంశంపై కోర్టు మెట్లెక్కిన తర్వాత వ్యూహంలో భాగంగా ఇప్పుడు నిర్మాతలు మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. కేసు తదుపరి విచారణకు వచ్చినప్పుడు దీనిని ఉపసంహరించుకుంటున్న విషయాన్ని సింగిల్ జడ్జి ముందు అధికారికంగా తెలియజేయనున్నట్లు ప్రొడక్షన్ టీం వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం జననాయకన్ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ పై ఉన్న అన్ని న్యాయపరమైన చిక్కులు తొలగుతాయి. సో కోర్టు కేసు ఉపసంహరణ తర్వాత ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపనున్నారు. కమిటీ ద్వారా మరోసారి పూర్తి స్థాయి సమీక్ష జరగనుండగా ఈ ప్రక్రియకు సుమారు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ కమిటీ పరిశీలన ఆధారంగా గత వెర్షన్తో పోలిస్తే మరిన్ని సీన్స్ కు కత్తెర వేయటం లేదా డైలాగ్ ఆడియో మ్యూట్స్ సూచించే అవకాశం ఉంది. ఈ తాజా పరిణామాలతో జననాయకన్ విడుదల తేదీపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రివైజింగ్ కమిటీ నిర్ణయాల తర్వాతనే జననాయకన్ రిలీజ్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.